రేవంత్ రెడ్డి పాలన ఎలా జరుగుతుంది సార్? ఇప్పటికైతే రేవంత్ రెడ్డి గారు ఎక్స్‌ప్రెస్‌లో పరిగెడుతూనే ఉన్నాడు. అన్ని కార్యక్రమాల్లో అంటే ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కూడా అమలుపరుస్తూ ముందుకెళ్తున్నారు అనిపిస్తుంది. ఏదేమైనా పనులు మాత్రం ప్రభుత్వ పరంగా చక్కగానే అవుతున్నాయి అనుకున్నా. నేను ఒక జనసేన కార్యకర్తగా చెప్తున్నానండి. ఇది ఎవరి స్వార్థం గురించి కాదు. ఖచ్చితంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అద్భుతమైన అద్భుతంగా కష్టపడుతూ సేవ చేయాలనేటటువంటి దృక్పథంతో ముందుకు వెళ్తున్నారు. అలాగే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు హామీలని అమలుపరుస్తూ ముందుకెళ్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అన్నీ పైనుంచి చూసుకునే అవకాశం లేదు, కానీ గ్రౌండ్ లెవెల్లో ఇచ్చినటువంటి హామీలు, రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు కానీ, అలాగే రైతు భరోసా అదే కానీ, లేకపోతే కరెంటు విషయంలో 200 యూనిట్లు పేద ప్రజలకు ఇచ్చేటటువంటి విషయంలో కానీ, అలాగే ఈ మధ్యకాలంలో చాలా కార్యక్రమాలు అద్భుతంగానే చేస్తూ వెళ్తున్నారు. ఎందుకంటే నేను ఒక యూనియన్ జనరల్ సెక్రటరీగా కొన్ని వ్యవహారాల్లో కోటా రేషన్ కార్డులు మాత్రం ఈ 10 సంవత్సరాలలో ఇవ్వనటువంటి రేషన్ కార్డులు ఇచ్చి మనకి చాలామందికి ఉపయోగపడ్డారని అనుకోవచ్చు. రేషన్ కార్డులు కూడా బాగానే ఇచ్చారు. అన్ని విషయాల్లో పగడ్బందీగా పరిగెడుతూ ముందు వరుసలో వెళ్ళాలని, నెక్స్ట్ 5 సంవత్సరాలు కూడా రేవంత్ రెడ్డి గారి పరిపాలన చేయాలని చెప్పేసి ఆలోచనతో ముందుకెళ్తున్నారు. వాళ్ళు ఖచ్చితంగా పరిపాలన బాగుంటుంది, బాగానే ఉంది అనిపిస్తుంది. కొన్ని వ్యవహారాల్లో కొంచెం వెనకబడినా బాగానే వెళ్తున్నారు. సక్రంగానే బాగుంది. రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ఇంకా మెరుగుపరుచుకుంటూ ముందుకెళ్ళి వారు నెక్స్ట్ కూడా 5 సంవత్సరాలు పరిపాలన చేయాలని ఆకాంక్షిస్తున్నారు. చాలామంది నెక్స్ట్ కేసీఆర్ వస్తే బాగుంటుంది, రేవంత్ రెడ్డి రాలేదు, వచ్చినా ఏం చేయట్లేదు, ఇల్లు పడగొట్టేస్తున్నాడు అని కొంతమంది జనాలు అంటున్నారు. ఇప్పుడు హైడ్రా గురించి ఎవరు విమర్శించినా తప్పేనండి. ఎందుకంటే హైడ్రాని పెట్టి శాశ్వత పరిష్కారం, భూములు, చెరువులు, కుంటలు శాశ్వత పరిష్కారంగా ఎవరికి కబ్జా అవ్వకుండా కాపాడుకుంటూ వస్తున్నారు. హైడ్రాని మాత్రం విమర్శించకూడదు. ఎందుకు విమర్శించకూడదు అంటే చాలామంది దుర్మార్గులు కబ్జాలు చేసి మనకు హైదరాబాదు ఇంత సుందరమైన మహా అద్భుతమైన నగరాన్ని కొన్నిసార్లు ముంపుకు కూడా గురి చేస్తున్నారంటే కబ్జాదారుల వల్ల. ఆ కబ్జాలన్నీ క్లియర్ చేసుకుంటూ బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది. ఎవరైనా సరే హ్యాట్సాఫ్ చెప్పవలసిందే హైడ్రాకి. దానివల్ల చెడ్డ పేరు వచ్చింది అంటే నేను మాట్లాడుతున్న ఒక జనసేన కార్యకర్తగా, మరి ఆ రకంగా మున్సిపల్ ఎలక్షన్లో కానీ, మొన్న జరిగినటువంటి ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కానీ మరి ఎందుకు గెలిపించుకున్నారు ప్రజలు? హైడ్రా చెడ్డ పేరు వస్తే గెలవకూడదు కదా. కాబట్టి నేనేమంటానంటే హైడ్రా అనేది 100% చేయాల్సిందే. కానీ నష్టపోయినటువంటి, ఇల్లు కోల్పోయినటువంటి వారికి ప్రత్యామ్నాయ మార్గాలు ప్రభుత్వం చూపవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే 20-30 సంవత్సరాలుగా రిజిస్ట్రేషన్ అయినటువంటి, నోటరీ ఉన్నటువంటి, ఎప్పుడో 20-30 సంవత్సరాల నుంచి కాపురం ఉంటున్నటువంటి ఆ ఇల్లు పడగొట్టడం అనేది అన్యాయం. కానీ వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఆ న్యాయం చేస్తే కరెక్ట్గా సరిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. హైడ్రాని మాత్రం అందరూ ఆహ్వానించాలి. ఎందుకంటే మేము చూస్తున్నాం కొన్ని చెరువులు అద్భుతంగా తయారు చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మేము గత 30-40 సంవత్సరాలుగా హైదరాబాద్లో ఉంటున్నాం. ఇక్కడ మన కృష్ణకాంత్ పార్కు మురుక్కుపంగా ఉండేది. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు దీన్ని అద్భుతంగా తయారు చేసి ఇలా కొన్ని వేల మంది వాకింగ్ కానీ, యోగాలు కానీ చేసుకుంటూ చాలా అద్భుతమైన జీవన ప్రమాణాలు సాగిస్తూ ఉన్నారు. అలాగే ఇవాళ ప్రతి చెరువుని, హైదరాబాద్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్స్ని పార్కులుగా, తర్వాత ఈ చెరువులన్నింటినీ అద్భుతమైన వాకింగ్ పార్కులుగా, తర్వాత సేద తీరే స్వచ్ఛమైన గాలి ఉండేటట్టుగా మొక్కలు నాటుతూ చెరువులను అభివృద్ధి చేస్తున్నారు. హైదరాబాద్ హ్యాట్సాఫ్ చెప్పాలి హైదరాబాద్కి. ఆ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేసిందంటే మాత్రం కరెక్ట్ కాదు.